ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో నిన్నొక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. నీవెవరి సంబంధివి? నీవు దేవుని సంబంధివా లేదా లోక సంబంధివా? నీవు క్రీస్తు సంబంధివా లేదా సాతాను సంబంధివా? ఉదయకాల సమయంలో ఈ మాట నేను అడిగితే మీరు ఖచ్చితంగా చెప్పే జవాబు ఏంటో తెలుసా? మేము దేవుని బిడ్డలం లేదా దేవుని సంబంధులం అని మీరు ఖచ్చితంగా జవాబు చెప్తారు. మంచిదే. అయితే నిజంగా నువ్వు క్రీస్తు సంబంధివైతే ఏ లక్షణము కలిగి ఉంటావో దేవుడి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుండమంతో సాగిపోతూ మేము క్రైస్తవులమే అండి, మా తాత ముత్తాతల కాళ్ళ నుంచి మేము క్రైస్తవులుగా ఉన్నామండి, మాకు చర్చిలో మెంబర్షిప్ ఉందండి అని రకరకాలుగా చెప్పుకుంటూ నువ్వు సాగిపోయి ఇంకా లోకము, శరీరము, లోకాశ, ఇచ్చలు, దురాశలు నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు దేవుని సంబంధివి కాలేవు. అయితే నీ జీవితంలో దేవుని సంబంధిగా నువ్వు జీవించాలి అంటే ఈరోజే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఉదయకాల సమయంలో తీర్మానం చేసుకొని శరీర కోరికలను, ఇచ్చలను, దురాశలను సిలువ వేసి ఇది మొదలుకొని దేవుని సంబంధిగా ఆయన రాకడ వరకు లేదా మరణ పర్యంతరం జీవించుటకు దేవుడు కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారని రాయబడింది. ఇంకా ఎంతమంది అయితే నీ ప్రియబిడ్డలు ప్రభువా నాయన ఇంకా శరీరము లేదా దురాశ, ఇచ్చలతో కలిసి జీవిస్తూ ఉన్నారో ఇప్పుడే వారిని క్షమించండి. ఈ దినమే వారు సిలువ వేసుకోవడానికి కృప చూపండి. ఇదివరకే వాటన్నిటిని సిలువ వేసి నీ సంబంధులుగా ఎవరైతే సాక్షులుగా జీవిస్తున్నారో వారు మరణం వరకు సాగిపోయే కృప, ఆ భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.